ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని కుక్కర్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1.5 కప్ బాస్మతి రైస్ని 1 గంట పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. 200 గ్రాముల మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, 1/2 కప్ చాప్ చేసుకున్న ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో 2 గ్రీన్ చిల్లీస్ని, ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని, 1/2 కప్ చాప్ చేసుకున్న టమాటాలను, 1/2 కప్ పచ్చి బఠానీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. మష్రూమ్లోని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు వేసుకొని దీంట్లో 1/4 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని రైస్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.